ఈ సంక్రాంతికి మన టాలీవుడ్ నుంచి చాలా మూవీస్ అయితే రిలీజ్ అయ్యామో. అందులో టాప్ 5 మూవీస్ ఏంటో చూద్దాం రండి. ఫస్ట్ వచ్చేసి మణిశంకర్ వరప్రసాద్ గారు. అనిల్ రావుపూడి అసలు దొరికేటట్టే లేడు. ఈ సంక్రాంతి కూడా తన ఖాతాలో వేసేసుకున్నాడు. చూద్దాం నెక్స్ట్ సంక్రాంతికైనా దొరుకుతాడేమో. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 5కి 4.5 మో. నెక్స్ట్ వచ్చేసి అనగనగా ఒక రాజు. ఈ మూవీ 0 ఎక్స్పెక్టేషన్తో వచ్చి బాక్స్ ఆఫీస్ని సెట్ చేస్తుందని చెప్పాలి. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 5కి 4 మో. థర్డ్ ప్లేస్లో చూసుకుంటే రాజసాబ్ ఉంది. ఈ మూవీ చాలా హైప్తో వచ్చిన ఆడియన్స్కి రీచ్ అవ్వలేకపోతుంది. మూవీ అయితే చాలా బాగుంది, స్టోరీ కూడా బాగుంది. బట్ మన ప్రభాస్ అన్న కటౌట్కి ఇలాంటి మూవీ సెట్ అవ్వలేదు. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 4.2 అవుట్ ఆఫ్ 5 మో. నెక్స్ట్ వచ్చేసి నారీ నారీ నడుము నారి. నన్ను అడిగితే ఈ సంక్రాంతికి అసలైన విన్నర్ ఈ మూవీ అనే చెప్పాలి. నాకైతే ఈ మూవీ చాలా బాగా కనెక్ట్ అయింది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.8 అవుట్ ఆఫ్ 5 మో. నెక్స్ట్ వచ్చేసి భక్త మహాశయులకు విజ్ఞప్తి, అదే BMW. చాలా రోజుల తర్వాత రవితేజ అన్నకి సాలిడ్ హిట్ పడిందనే చెప్పాలి. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.5 మో. ఈ సంక్రాంతి విన్నర్ వచ్చేసి బాస్ అనే చెప్పాలి. వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ టాప్ 5 ఏంటో కమెంట్ చేసి వెళ్ళండి మో.